ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి సూచనల మేరకు పామూరు పోలీస్ స్టేషన్లో సీఐ భీమా నాయక్ ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆటో యూనియన్ల డ్రైవర్లందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, యూనిఫామ్ ధరించడం, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉండటం మరియు తమ నోటీసులో ఏవైనా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్లకు తెలియజేయడంపై అవగాహన కల్పించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ మానుకోవాలని, మహిళా ప్రయాణికులతో ఆటో డ్రైవర్లు మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, ఎలాంటి నేరాలకు పాల్పడవద్దని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేర చరిత్ర కలిగిన ఆటో డ్రైవర్ల కదలికలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఆటో ఎక్కడ పెట్టుకోవాలి, ఆటో పెట్టుకుని ఏం చేస్తున్నావు పొద్దున్నారా? ఎక్కడ సార్? మన మమ్మీ డాడీ సెంటర్లో నెల్లూరు రోడ్డు మీద. నెల్లూరు రోడ్డు మీద పెట్టేది ఫారం పోయి పాల ఫారం. నాకెట్లా గుర్తుంది నీ ఆటో నంబరు? పాల ఫారం కాడికి వచ్చేస్తారు. నేను చెప్తాను. ఇప్పుడు మీ అందరూ తెలిసి ఇక్కడ ట్రాఫిక్ ఎట్లా ఉందో. ట్రాఫిక్ మెయిన్ ప్రధాన సమస్య మీరే. నేను గమనించింది అయితే సమస్యకి మీరే కనిపిస్తున్నారు. పబ్లిక్ అందరూ చెప్పగానే చాలామంది షాపుల అందరూ ఫ్లెక్సీలు వెనక్కి పెట్టి కట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు చాలా వరకు సహకరించారు, చాలా వరకు కాదు 95% సహకరించారు వాళ్ళు. కానీ ఇంకా చూస్తే ఏంటంటే ఇంకా ట్రాఫిక్ హెవీగా ఉండడానికి కారణం ఏంటంటే నేను గమనించింది ప్రధాన సమస్య ఏంటంటే ఆటోలు. అసలు వాస్తవంగా 650 ఆటోలు మా పామూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజు 650 ఆటోలు లేదా ఒక 400 ఆటోలు పామూరు వచ్చి వెళ్తున్నాయంటే ఎంత ఫ్లోటింగ్ అనేది ఆలోచించండి. పామూరు లాంటి చిన్న టౌన్ ఎంత ఫ్లోటింగ్ అనేది ఆలోచించండి. దీంట్లో చాలా ఆటోలు కూడా అన్నెసరిగానే ఉన్నాయి. అన్నెసరి అంటే 2-3 ఎక్కించుకోవడం, ఒక్కొక్కరిని ఎక్కించుకోవడం.